అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. మనకు టెర్రస్ గార్డెన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ఆర్గానిక్గా పండించుకొని తినటమే కదండి. మరి ఆర్గానిక్గా మొక్కలకి ఏ ఫుడ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏమిస్తే బాగొస్తాయి అనేది ఇక్కడ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము ఆర్గానిక్ మెథడ్లో బనానా ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా సింపుల్ అండి. మరేం లేదు, బాగా పండిపోయిన వేస్ట్ బనానాస్ ఉంటాయి కదండి. మనం అరటిపళ్ళు కొనేటప్పుడు వాళ్ళ దగ్గర పాడైపోయిన అరటిపళ్ళు ఉంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే మనకి ఇస్తారండి. వాళ్ళు ఎలాగో అవి పక్కన పడేసే వాళ్ళే కాబట్టి మరి మనం ఫ్రీగా తీసుకున్నట్టు కాకుండా కొంచెం ఒక 10 రూపాయలు ఇచ్చాము అంటే మనకు ఒక పండ్లు ఇస్తారు. ఇప్పుడు నాకైతే ఇవి మా ఫ్రెండ్ గెల పంపించిందండి. ఇన్ని పండ్లు ఏం చేస్తామో అని చెప్పేసి మంచిగా ఉన్న పండ్లు అని చెప్పి కొన్ని పక్కన తీసి ఉంచుకున్నాను. కొద్దిగా తోలు నల్లగా అయినవంతా ఇలా ఫర్టిలైజర్ కోసం పక్కన తీసి ఉంచుకున్నాను. మనం ఇది పండ్లతోనే చేయాలనేది ఏం లేదండి. బనానా పీల్ ఉంటుంది కదండి, తొక్కలు, ఆ తొక్కలతో అయినా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా మనము పండుతో సహా చేసాము అంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. నేను ఇలా ఫర్టిలైజర్ చేసుకొని వేస్తాను అని చెప్తుంటే ఎలా చేస్తారో ఒకసారి వీడియో చేసి పెట్టండి అని అడుగుతున్నారు. సో ఎలాగో నేను నా మొక్కల కోసం చేసుకుంటాను కాబట్టి సరే పనిలో పనిగా ఒక వీడియో కూడా చేశాను. నాకు ఇలా అరటి పండ్లు ఎప్పుడు దొరికినా నేను ఇలా ఫర్టిలైజర్ చేసి పెట్టుకుంటానండి. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకున్నాము అంటే ఇది ఒక నెల రోజులు వాడుకోవచ్చు. ఇంకా కొద్దిగా మనం బెల్లం ఎక్కువగా వేసాము అంటే 2 months వరకు కూడా వాడుకోవచ్చు. మనకు అరటి పండ్లు ఎక్కువ దొరికితే కొద్దిగా బెల్లం ఎక్కువ వేసి ఒక 2 months వరకు ఈజీగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నావి చిన్న చిన్న అరటి పండ్లే కాబట్టి నేను కట్ చేయడం లేదండి. అవి మీరు పెద్ద అరటి పండ్లు తీసుకుంటే మాత్రం వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసాము అంటే మనకు కలపటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవి నావి ఎలాగో చిన్న అరటి పండ్లే కాబట్టి నేను జస్ట్ చేతితోనే నలిపేస్తున్నాను. ఇలా అరటి పండ్లంతటిని బాగా మెత్తగా పిచకాలండి, బాగా మ్యాష్ చేయాలి. ఇలా చేయటం వలన మనకు బెల్లంలో ఈజీగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు అరటి పండ్లు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మనం వెయిట్ చూసుకోవాలి. అదే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలండి. నావి ఇక్కడైతే 2 kgs అరటి పండ్లు ఉన్నాయి. నేను ఇక్కడ 2 kgs బెల్లం వాడుతున్నాను. బెల్లంని కూడా చిన్న చిన్నగా పొడి చేసి దంచుకోవాలి. ఇలా దంచటం వల్ల మనకు బాగా కలిసిపోతుంది. మనం ఎంత అరటిపండ్లు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. ఇంకా ఎక్కువగా తీసుకున్నా పర్లేదండి, తక్కువ అయితే మాత్రం మనకు బూజు వచ్చే ఇలా పాడైపోతుంది. అలా పాడైపోయింది అంటే ఇక మనం వాడుకోవడానికి అస్సలు పనికిరాదండి. కాబట్టి కొద్దిగా బెల్లం ఎక్కువగానే వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. మనం బెల్లం ఎక్కువగా వాడడం వల్ల మనకి ఎర్త్వార్మ్స్ కూడా బాగా వస్తాయి సాయిల్లో. ఇలా మనం కలిపేటప్పుడే బాగా తెలిసిపోతుందండి మనకు ఇందులో బెల్లం సరిపోయిందా లేదా అని కూడా. ఒకవేళ మనం వెయిట్ చూసుకోకపోయినా కూడా ఒక 5-6 అరటి పండ్లు దొరికినా కూడా సరే వెయిట్ ఎంత ఉన్నాయనేది మనకు తెలియకపోవచ్చు. ఇవి మనం డజన్ల ప్రకారం తీసుకుంటాం కాబట్టి సరే 5 అరటి పండ్లకి ఎంత క్వాంటిటీ బెల్లం పడుతుందనేది కూడా మనం అరటి పండ్లని ఇలా నలిపేశాక బెల్లం వేస్తే మనకు ఆ జ్యూస్ అనేది తెలుస్తుందండి కలిపేటప్పుడు. మనం కలిపేటప్పుడు ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదండి. మన చేతులకు కానీ అలాగే బేషన్కి కానీ మనం స్టోర్ చేసుకునే డబ్బాలో కానీ ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోండి. మనం ఆవకాయ ఊరకాయ ఇలా నిల్వ పచ్చళ్ళు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా చేసుకోవాలండి. ఎక్కడ తడి అంటకుండా చూసుకోండి. ఇలా అరటి పండులో బెల్లం అంతా బాగా కలిసే రకంగా కలిపాక ఒక తడి లేని డబ్బాలో ఆ డబ్బాను కూడా బాగా కాసేపు ఎండలో ఆరబెట్టండి. డబ్బాలోకి వేసుకొని ఆ డబ్బాకి మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా ఒక క్లాత్ని కట్టాలి. ఈగలు దోమలు ఇలా ఏం వాలకుండా. చూడండి, ఇది నెక్స్ట్ డే చూడండి. ఇప్పుడు ఇది ఒకసారి కలిపి ఇందులోకి మరో 1/4 kg వరకు బెల్లం వేసుకుందామండి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ 1/4 kg బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల
మనకు ఈ బనానా ఫర్టిలైజర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఈ డబ్బాకి కూడా ఫుల్గా వేయకూడదు, హాఫ్ వరకు వేసుకోవాలండి. మనం ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాకి ఫుల్గా వేయకుండా ఈ ఫర్టిలైజర్ అనేది హాఫ్ వరకే వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల మనకు అది ఫర్మెంట్ అయినప్పుడు పైకి వస్తుంది కదండి, అలా మనకు ఫర్మెంటేషన్ జరగడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా రోజు వీటిని క్లాక్ వైజ్గా తిప్పాలండి. ఇలా వారం రోజులు తిప్పుకోవాలి. చూడండి, మనకు కింద అనేది బనానా లిక్విడ్ చేరిపోయింది, మధ్యలో బనానాస్ అన్నీ ఉంటాయి, పైన మనకు ఫర్మెంటేషన్ అయినప్పుడు మనకు నురగలాగా వస్తుంది కదండి, ఆ నురగ ఉంటుంది. చూడండి, ఇలా 3 లేయర్స్గా ఏర్పడుతుంది. మనం ఇది అరటి పండ్లతోనే ఎందుకు చేసుకోవాలి అంటే అరటి పండ్లలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటాయండి. ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. మనం మొక్క విత్తు నాటినప్పటి నుంచి అది మనకు పూలు పూసే మొక్క కావచ్చు, కాయలు కాసే మొక్క కావచ్చు. అదే పూల మొక్క అయితే మనకు అది పెరిగి పెద్దయి పూలు పూయటానికి కూడా ఈ ఎన్పికే అనేది చాలా అవసరం అవుతుందండి. అదే మనకు కాయలు కాసే మొక్క అనుకోండి, వాటికి కూడా చాలా అవసరం. కాబట్టి ఈ బనానా ఫర్టిలైజర్ని ఇచ్చాము అంటే ఎంత పూత కాత లేని మొక్క అయినా కూడా ఖచ్చితంగా పూత వస్తుందండి. ఈ ఎన్పికేని మనం ఎక్కడి నుంచో బయట నుంచి కొనే కంటే ఇలా జస్ట్ మనం బెల్లం ఒకటే కదండి మనం ఖర్చు చేస్తున్నది, మనకు అరటి పండ్లు అనేది ఫ్రీగానే వచ్చేస్తున్నాయి. మనం అన్ని కొని మరీ వేసే కంటే, సరే ఇన్ని కొని వేసే కంటే అదేదో మనమే బయట అదే డబ్బులకి బయట కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు కదండి. అలా కాకుండా మనం ఇంట్లోనే పండించుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదండి మనం ఇలా పండించుకొని తినడం వల్ల. ఇది చేసుకోవటానికి అరటి పండ్లు ఒక్కటనేదే ఏం కాదండి, మనకు సపోటా కానీ పప్పాయ కానీ ఇలా తీయగా ఉన్న పండ్లు ఏవి దొరికినా కూడా వాటితో చేసుకోవచ్చండి. మామిడి పళ్ళతో కానీ, ఒకటి చీనీ పండ్లు ఇలాంటి పులుపు పండ్లతో చేయకూడదండి. తీపిగా ఉన్న ఏ పండ్లతో అయినా చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల మనకి ఎర్త్వామ్స్ బాగా వస్తాయి, మొక్కకి పూత కాత బాగా వస్తుంది. మనం దీన్ని సాయిల్లో ఇచ్చుకోవచ్చు, అలాగే స్ప్రే రూపంలో కూడా చేసుకోవచ్చు అండి. ఈ బనానా ఫర్టిలైజర్ని స్ప్రే చేసాము అంటే మొక్కలు ఎంత గ్రీనరీగా కలకలలాడుతూ ఉంటాయంటే అంత పచ్చగా ఉంటాయండి. మనకు అరటి పండ్లు అనేది ఏ సీజన్లో అయినా దొరుకుతాయి, అలాగే చాలా తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి కదండి. ఒకవేళ మనం కొనే చేయాలనుకున్నా కూడా పోయిన పండ్లు అడగాలంటే కొందరు మొహమాట పడతారు కదా, అలా కాకుండా ఒక హాఫ్ డజన్ అరటి పండ్లు ఇవ్వమని అడిగినా కూడా మహా అంటే 15 రూపీస్ లేదా 20 రూపీస్ కదండి. బెల్లం వచ్చేసి ఒక 60 or 70, టోటల్గా 100 రూపీస్లో మన మొక్కలన్నింటికి ఫుడ్ పెట్టేయచ్చండి మనము. అదే ఎన్పికేని మనం బయట కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, అది మళ్ళీ మనకు ఆర్గానికా కాదా అనేది మళ్ళీ అదొక సందేహము. ఇలా మనం చేసి పెట్టుకున్న బనానా ఫర్టిలైజర్ని క్లాక్ వైజ్గా ఒక వారం 10 రోజుల పాటు రోజు తిప్పుతూ ఉండాలండి. కింద జ్యూస్ అంతా ఉంటుంది కదా, ఆ జ్యూస్లో ఈ బనానా అంతా కలిసే రకంగా బాగా కలపాలి ఒక 5 నిమిషాల పాటు. ఇలా కలపటం వల్ల మనకు బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇది ఫర్మెంటేషన్ అయ్యాక ఇంకా కలపన అవసరం లేదు. మనకి ఇది ఫర్మెంటేషన్ అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే అది ఒకలాంటి బాగా తీపి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, దానివల్ల వచ్చిన ఇబ్బంది కూడా ఏముండదండి మనకు. ఇప్పుడు అదే పుల్ల మజ్జిగ ఇలాంటివి ఉంటాయనుకోండి, అవి ఎక్కువ పులిసే కొద్దీ మనకు వాసన వస్తుంది, ఒకలాగా ఉంటుంది కదా. ఈ బనానా ఫర్టిలైజర్ అలా కాదండి, చాలా స్వీట్గా ఉంటుంది మనకు. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఇది మనది న్యాచురలే కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఒక 100 గ్రామ్స్ వరకు ఈ మనం ఫర్టిలైజ్ చేసుకున్న బనానాని తీసుకోవాలి. ఒక 5 లీటర్ వాటర్ తీసుకొని దాన్ని బాగా డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని మొక్కలకి స్ప్రే చేయాలండి. ఎందుకంటే మనం స్ప్రే చేయడానికి అలాగే ఉంటే అవి స్ప్రేయర్ కడ్డు వస్తాయి కదండి, సో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేశాక మిగిలిన పిప్పి ఉంటుంది కదండి, ఆ పిప్పిని మనం కంపోస్ట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం మొక్కలకి కొద్దిగా సాయిల్ అలా తవ్వి అందులో వేసాము అంటే మనకు ఆ తొక్కల మీద ఈగలు దోమలు ఇలా వాలకుండా నీట్గా ఉంటుంది. అదే మనం దీన్ని సాయిల్లో వేయాలి అంటే కొద్దిగా
బనానా ఫర్టిలైజర్ తీసుకొని అందులోకి వాటర్ని ఫిల్ చేసి డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేయటమేనండి. మొక్కలకి ఇచ్చేటప్పుడు దాన్ని ఫిల్టర్ చేయాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు కొందరు డౌట్ ఏంటి అంటే ఇవి తీయగా ఉంటాయి కదా, చీమలు వస్తాయి, దోమలు వస్తాయి అంటారు. అలాంటివి ఏమీ ఉండవండి. ఇలా చేసి పెట్టుకున్న మనం దీన్ని నీడలోనే పెట్టాలండి, ఎండలో మాత్రం పెట్టకూడదు. ఇంకోటి కూడా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మూత పెట్టకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాత్ కవర్ చేయాలండి, మూత మాత్రం పెట్టకండి. మన మొక్కలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలా బనానాస్ దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి. ఎక్కువ దొరికితే ఇలా చేయండి. లేదు మనకు 1-2 ఉన్నాయి, లేదు మనం పండు తెచ్చుకొని తిన్న తర్వాత ఆ తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కలు కూడా మనం ఎక్కడ పడేయకుండా జస్ట్ ఒక మొక్క దగ్గర ఇలా చిన్న గుంత తవ్వి అక్కడ పెట్టేసి పైన సాయిల్ కప్పేసేయండి. మనకి ఈగలు దోమలు వాలకుండా నీట్గా ఉంటుంది. అలాగే మొక్కకు కూడా మంచి బలం వస్తుంది. ముఖ్యంగా పళ్ళ మొక్కలకైతే పూత దశలో ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ చేసి ఇచ్చాము అంటే చాలా మంచిదండి. వచ్చిన ప్రతి పూత కూడా మనకు కాయగా మారటానికి, ఆ మొక్కకి బలాన్ని అందివ్వటానికి చాలా హెల్ప్ అవుతుంది. చూశారు కదండి, మరి మొక్కలు పెంచుకునే మీరు కూడా ఇలా సింపుల్గా బనానా ఫర్టిలైజర్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.